శారీస్‌లో మనం గ్యాప్ బార్డర్ చూస్తామండి. సేమ్ అదే విధంగా బ్లౌజ్ పీసెస్‌లో కూడా గ్యాప్ బార్డర్‌తో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్, ఆరి వర్క్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్‌గా మనకి జరీ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి. మంచి పర్పుల్ కలర్‌లోనైతే ఉంది. సో, జస్ట్ 450 రూపీస్‌లోనైతే వచ్చింది. మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి హ్యాండ్స్‌కైతే వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. చిన్న చిన్నగా మనకి పల్స్ ఇచ్చారు. వైట్ పల్స్, మళ్ళీ తర్వాత గోల్డ్ కలర్ పూసాలు, బీడ్స్, కుందన్స్‌తో హైలైట్ చేశారు. అక్కడక్కడ మనకి కర్దానా వర్క్ కూడా హైలైట్ చేశారండి. కంప్లీట్‌గా హ్యాండ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్స్‌కి అయితే ఇక్కడ కంప్లీట్‌గా ఫ్లవర్ డిజైన్‌తో వైట్ పల్స్‌తో హైలైట్ చేశారండి. చూసుకోవచ్చు మీరు. ఒక సైడ్ వచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చేసి ముత్యాలు ఇచ్చారు. ఇంకొక ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్‌తో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ లుక్ వైజ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసి చూపించానండి. మనకి హ్యాండ్స్ అయితే ఇలా గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది. శారీస్‌లో మనం గ్యాప్ బార్డర్ చూస్తుంటాము. సో, బ్లౌజెస్ కూడా గ్యాప్ బార్డర్‌తో డిజైన్ చేశారండి మగ్గం వర్క్ బ్లౌజు. సో, గ్యాప్ బార్డర్ శారీస్‌కి ఇలాంటి బ్లౌజ్ మీరు పేరప్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. శారీ ప్లస్ బ్లౌజు కంప్లీట్‌గా మనకి 200% మ్యాచ్ అవుతుందండి. సో, లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ కుట్టించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. కంప్లీట్‌గా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. అలాగే మంచి పట్టు మెటీరియల్, తస్సర్ సిల్క్, ఆఫ్ పట్టు అంటుంటాం కదండి, అలాంటి క్లాత్ పైనే డిజైన్ చేశారు. చూసుకోవచ్చు. యూ షేప్ నెక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. లతలు, తీగలు, పువ్వులు, అల్లికల్లాగా ఇలా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా చిన్న చిన్న గోల్డ్ కలర్ పూసాలనేవి స్టిచ్చింగ్ చేశారండి. అతికించడం కాదు, గమ్‌తో పేస్ట్ చేయడం కాదు, స్టిచ్ చేశారు. చాలా బాగుంది. కొంచెం కేర్ఫుల్‌గా మనం వాష్ చేసుకుంటే మాత్రం మంచి లైఫ్ ఉంటుంది. సో, యూ షేప్ నెక్ ఇచ్చారు. 8-9 ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది. సో, కొంచెం హెల్తీ నెక్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా మనం సరిపోతుంది. ఈజీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. లేదంటే కామెంట్‌లో కూడా అడగండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.